ఏపీ క్యాబినెట్లో సీఎం చంద్రబాబు కీలక కామెంట్స్ చేశారు. కొంతమంది ఎమ్మెల్యేల వల్ల చెడ్డ పేరు వస్తోందన్నారు. మంత్రులు ఎమ్మెల్యేలు గైడ్ చేయాలని సూచించారు. ఇద్దరు ముగ్గురు ఎమ్మెల్యేల తీరుతో మంచి పేరు దెబ్బతింటోందని సీఎం అన్నారు. ఇక కొందరు ఎమ్మెల్యేల ప్రవర్తన అందరికీ చెడ్డ పేరు తెస్తుందన్నారు చంద్రబాబు. కొందరు ఎమ్మెల్యేల ప్రవర్తన వల్ల అందరికీ చెడ్డ పేరు వస్తుందంటున్నారు ఏపీ సీఎం చంద్రబాబు. మరింత సమాచారాన్ని మా ప్రతినిధి శ్రీనివాస్ అందిస్తారు. శ్రీనివాస్, ఎవరు ఎమ్మెల్యేలు, ఎవరి వల్ల మొత్తం ప్రభుత్వానికి చెడ్డ పేరు వస్తోంది? చందు, ఈ కొద్దిసేపటి క్రితమే ఏపీ కేబినెట్ భేటీ ముగిసింది. అయితే ఈ కేబినెట్ భేటీలో పలు కీలక అంశాలపైన కూడా ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. అయితే కేబినెట్ భేటీ తర్వాత కూడా చంద్రబాబు నాయుడు సంబంధిత మంత్రులతో కూడా ప్రత్యేకంగా భేటీ అయ్యారు. రాష్ట్రంలో తాజా పరిస్థితులపై కూడా చర్చించారు. అయితే ప్రధానంగా చూసుకుంటే ఇటీవల కొందరు ఎమ్మెల్యేల తీరు పైన కూడా ముఖ్యమంత్రి చంద్రబాబు తీవ్ర ఆసక్తి వ్యక్తం చేశారు. మంత్రులకు కొద్దిసేపు సీరియస్ గా క్లాస్ తీసుకోవడం చెప్పుకోవచ్చు. ప్రధానంగా కొందరు ఎమ్మెల్యేల పనితీరుతో పార్టీకి కానీ అలాగే ప్రభుత్వానికి కూడా చెడ్డ పేరు వస్తుంది. దీన్ని ఇలా వ్యవహరించే ఎమ్మెల్యేల తీరు పైన కూడా మీరు మంత్రులుగా, జిల్లా మంత్రులుగా కూడా వాళ్ళకి గైడ్ చేయాలి. ఎమ్మెల్యేలను ఎప్పటికప్పుడు మీరు గైడ్ చేస్తూ వాళ్ళకి సరైన దిశలో వెళ్ళేలా చూడాలని చెప్పేసి చంద్రబాబు నాయుడు హితబోధ చేశారు. అయితే ప్రధానంగా చూసుకుంటే ఇటీవల శ్రీకాళహస్తి ఎమ్మెల్యే బొజ్జల సుధీర్ రెడ్డి కావచ్చు, అతను ఇసుక వ్యవహారంలో అతనిపై వార్త రావడంతో అతను సంబంధిత మీడియా వాళ్ళకి ఫోన్ చేసి హెచ్చరించడం, దీనిపైన కూడా ఒక ముఖ్యమంత్రి సీరియస్ అయ్యాడు. అలాగే ఇటీవల చూసుకుంటే మాజీ మంత్రి పుల్లారావు ఇంట్లో కూడా ఒక ఇష్యూ జరిగింది. దాని మీద కూడా ముఖ్యమంత్రి చంద్రబాబు సీరియస్ అయ్యారు. ఇలా పలు అంశాలపైన కూడా ముఖ్యమంత్రి చంద్రబాబు సీరియస్ అయ్యారు. ఎమ్మెల్యేల తీరుతో ప్రభుత్వం చెట్ట పేరు రాకుండా మంత్రులు గైడ్ లైన్స్ ఇవ్వాలి. ఖచ్చితంగా వాళ్ళ ఎవరో ఒక ఇద్దరు ఎమ్మెల్యే చేసే తీరుతో మొత్తం ప్రభుత్వానికి మచ్చ వచ్చేలా చేస్తున్నారు. ఇది మంచి పద్ధతి కాదు. ఎలాంటి చర్యలను ఉపేక్షించే ప్రశ్న లేదని చెప్పేసి రైట్ శ్రీనివాస్, థ్యాంక్ యూ.